వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి సపోర్టు నాకు కావాలని మనసారా కోరుకుంటున్నా. ఇక వీడియోలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూటమి ప్రభుత్వం ఇస్తుందా లేదా అనే చర్చ అయితే సాగుతుంది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది. కాబట్టి ప్రజలే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే మాకు ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. అయితే దానిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అసెంబ్లీకి వెళ్ళడం లేదు, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. దీంతో విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వచ్చా లేదా అనే దానిపైన మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ఆ యూట్యూబ్ యాంకర్తో కొన్ని వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. అదేంటంటే, ప్రతిపక్ష హోదా అనేది టెక్నికల్గా ఆలోచిస్తున్నారు. ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలు కావచ్చు, ఆలివెన్సులు కావచ్చు, ఆ ప్రతిపక్ష హోదా అనేది ఉంటే కొంచెం ఎక్కువగా వస్తాయి, లేకపోతే జీతాలు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన్ను మాట్లాడించాల్సిన బాధ్యత సభాపతి గారిపై ఉంటుంది. ప్రజల తరపున వైసీపీ మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు అలయన్స్లో ఉన్నాయి. వైసీపీ మాత్రం ఆపోజిట్గా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆ 3 పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కాబట్టి అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి వారికి ప్రతిపక్షంగా మాట్లాడే అవకాశం ఇవ్వవచ్చని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే 1994లో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలాగే తక్కువ సీట్లు వచ్చాయి. అంటే 10% కంటే తక్కువ వచ్చాయి. 26 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. అయినా కానీ అసెంబ్లీలో ప్రతిపక్షంగా కూర్చొని ప్రజల తరపున మాట్లాడే అవకాశం అప్పట్లో కల్పించారు. ఇప్పుడు కూడా అలాంటి అవకాశం ఇవ్వాలి అని కేఆర్ సురేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే డెమోక్రసీలో, ప్రజాస్వామ్య పద్ధతిలో చూస్తే అధికార పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి. అధికార పార్టీని ప్రజల తరపున ప్రశ్నించాలంటే ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉంటుంది. ఆయనకు దాదాపు 40% ఓటు శాతం వచ్చింది అన్న రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. వారికి క్యాబినెట్ హోదా ఇవ్వకపోయినా కనీసం అసెంబ్లీలో ప్రతిపక్షంగా గుర్తించి ఎక్కువ సమయం మాట్లాడడానికి కేటాయించాల్సిన బాధ్యత సభాపతి గారిపై ఉంటుంది అని ఆయన అనడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏదంటే వైసీపీ మాత్రమే. ఇక వేరే పార్టీ లేదు. మహాకూటమితో పోరాడాలంటే వైసీపీ నాయకులే పోరాడాలి. వైసీపీ నాయకులే ప్రజల తరపున వారిని ప్రశ్నించాలి. సంక్షేమ పథకాలు అందించకపోయినా, రాష్ట్రం అభివృద్ధి జరగకపోయినా, జిల్లాలలో సరైన సౌకర్యాలు కల్పించకపోయినా, ఇలా పలు అంశాలపై ప్రతిపక్షాలే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయని రాజకీయ నాయకులు చెప్తుంటారు. ప్రతిపక్షం ఉంది అనే భయము ఎప్పుడైతే అధికార పార్టీకి ఉంటుందో ప్రజల కోసం పనిచేసే విధంగా ముందుకు వెళ్తారనేది రాజకీయ నాయకులు చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇస్తుందా లేదా అంటే, క్యాబినెట్ ర్యాంకు ఇవ్వకపోయినా పర్వాలేదు, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరైతే వారికి మాట్లాడడానికి ఎక్కువ సమయం కేటాయించేలా సభాపతి గారి నిర్ణయం ఉండాలి. అప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళినా దానికి ఒక విలువ ఉంటుంది. లేదంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళినా ఉపయోగం ఉండదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరై సభాపతి గారు కానీ వారికి ఎక్కువ సమయం ఇవ్వకపోయినా, ప్రశ్నించే అవకాశం కల్పించకపోయినా ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బయటకు వచ్చేస్తే ప్రజల్లో కూడా ఒక విలువ ఉంటుంది అనే చర్చ కూడా సాగుతుంది. మరి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి.